హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా తిరుపతి లడ్డు కాంట్రవర్సీ అయితే చాలా పెద్ద దుమ్మారం అయితే రగుతూ ఉంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి తిరుపతి లడ్డులో జంతు కొవ్వుని కలిపారని చెప్పి అయితే చెప్పారు. ఆ తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంద్రకీలాద్రి టెంపుల్కి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్ష అయితే ప్రారంభించారు 11 రోజులు. ఆ తర్వాత ఆయన ఒక స్పీచ్ అయితే మాట్లాడాడు. సనాతన ధర్మం గురించి, సెక్యులరిజం గురించి ఒక స్పీచ్ని అయితే ఇచ్చాడు. ఆ స్పీచ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఈ వీడియోలో మనం అయితే చూద్దాం. ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది. ఇంకా సనాతన ధర్మ రక్షణ బోర్డ్ is order of the day. Secularism is always two way, it is not one way. All the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply hurt. It might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. నీ మతంతో పాటు సాటి మతాన్ని గౌరవించు, సమానత్వం చాటింది సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు పాటిస్తూ ఉన్నారు. ఎన్నో మీటింగ్స్ లో ఆయన గట్టిగా ప్రసంగిస్తున్నప్పుడు మసీదు నుంచి ఆజాను వస్తే ఆజాను పూర్తయ్యే వరకు ఆయన నిశ్శబ్దంగా మీటింగ్ ఆపేవారు. అది పరమతానికి ఆయన ఇచ్చే పెద్ద గౌరవం, మర్యాద. సమాజం మీద గౌరవంతో ఆపేయమని చెప్పింది ఎవరు చెప్పలేనా? నా భారతదేశపు నేల చెప్పింది, నా భారతదేశపు సనాతన ధర్మం చెప్పింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందువులు మతమే కాదు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ప్రేమిస్తారు. అతను మతం ఛాందస్తవాది కాదు. హిందూ మతాన్ని గౌరవించాలి, హిందూ ఆచారాన్ని రక్షించాలి అని పాటుపడేవాడు. హిందూ మత ధర్మ రక్షణలో, పరిరక్షణలో ఆయన పోరాటం క్రైస్తవుల మీద కాదు, ముస్లింల మీద కాదు. హిందూ ధర్మంలో ఉంటూ హిందూ మతంలో చులకన చేస్తూ సెక్యులర్ వాదులు అని చెప్పుకునే కొంతమందిని చంపబెట్టి కొట్టడమే ఆయన ప్రధాన ఉద్దేశం. అలాగే తిరిగి సనాతన ధర్మాన్ని గౌరవించాలి అని చెప్పే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నాకు అన్య మతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు. తన అడ్మినిస్ట్రేషన్లో ప్రతి మతం ప్రశాంతంగానే ఉంటుంది. ఆయన మాటలు ఏ మతానికి బాధ కలిగించవు. మన సనాతన ధర్మాన్ని కాపాడేదానికి పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి గొప్ప సెల్యూట్. జై హింద్.